హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా చిర్రాకు పెసరపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. ఈ చిర్రాకు పెసరపప్పు కర్రీ అనేది చేయడం చాలా సింపుల్ అండి అండ్ హెల్తీ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీకు మార్నింగ్ ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేయండి. టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. ఇప్పుడు ముందుగా అయితే ఒక కట్టి చిర్రాకు అయితే తీసుకొని సన్నకైతే కట్ చేసుకొని ఒక 5 టైమ్స్ దాకా కూడా నీట్గా వాష్ చేసి అయితే పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక చిన్న టీ గ్లాస్ అంత పెసరపప్పు అయితే తీసుకుని ఒక 5 టైమ్స్ దాకా కూడా నీట్గా వాష్ అయితే చేసి తీసుకుని ఒక కప్ పెసరపప్పులకి ఒక 4 కప్పు దాకా కూడా వాటర్ అనేది వేసుకుని ఒక 10 to 15 దాకా పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒక 70% పప్పు అనేది బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చిర్రాకంతా కూడా వేసుకుని బాగా ఉడికించండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకుని ఒక 4 టమాటా ముక్కలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఉడికించండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే వేసుకోండి. నేనైతే టమాటా అనేది కాస్త ఎక్కువ వేసుకున్నాను కాబట్టి చింతపండు అనేది తగ్గించుకున్నానండి. మీరు టేస్ట్కి సరిపడంత చింతపండు అయితే వేసుకుని బాగా బాయిల్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకుని బాగా మెత్తగా పప్పుని ఎన్నిచ్చేయండి. పప్పు అనేది ఎంత మెదిగితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పప్పు కోసం అయితే ప్యాన్ అయితే పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ దాకా కూడా ఆయిల్ అనేది వేసుకోండి. చిర్రాకు పప్పులకి ఎప్పుడైనా కూడా ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 10 వెల్లుల్లి రప్పలు, ఒక 1/4 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయితే చేసేయండి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చిర్రాకు పప్పు అంతా కూడా వేసుకుని బాగా కలుపుకొని ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందో ఒకసారి చూసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.